క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయములో క్రీస్తు ఉత్థానమైన తరువాత వేకువ జామున ఆ ప్రభు యొక్క సమాధి వద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీలతో అక్కడ ఉన్నటువంటి దేవదూత ఒక మాట పలుకుతుంది. ఆ మాటను జాగ్రత్తగా చదువుకుందాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు వెంటనే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచనని శిష్యులకు తెలుపుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పిన విధముగా ఆయన 3వ నాడు సజీవుడై లేచాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఉత్థాన పండుగని, ఈ ఉత్థాన సంఘటనని మరొక కోణము నుండి ధ్యానం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నము చేద్దాం. సాతానుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచములో మొట్టమొదటిగా యేసు ప్రభువు సిలువ వెయ్యబడకూడదని ప్రయత్నం చేశాడు. యేసు ప్రభువు సిలువ వెయ్యబడకూడదని ప్రయత్నం చేశాడు. సిలువ వెయ్యబడిన తర్వాత తన పన్నాగాలు చల్లలేదనుకొని ఇప్పుడేం చేస్తున్నాడంటే యేసు ప్రభు జీవంతో లేవలేదనని మన మీద శోధన పెడుతున్నాడండి. ప్రపంచంలో అతి భయంకరమైన అతి పెద్ద శోధన ఏంటంటే చాలామంది ద్వారా యేసు ప్రభువు లేవలేదు, ఒకవేళ లేచినా కానీ దానిని బలంగా నమ్మకూడదు విశ్వాసం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. యేసు ప్రభు నిజంగా జీవముతో లేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియనటువంటి ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏ కోపర్నికన్ రెవల్యూషన్ జరుగుతుందండి. క్రీస్తు ఉత్థానుడయ్యాడు, ఆయన నాతో ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు అని మనం నమ్మగలిగితే క్రైస్తవులమైన మనం ఇప్పుడున్నట్లుగా మనం ఉండమండి. ఇప్పుడున్నట్లుగా మనం ఉండం. అది జర్మనీ దేశం. ఏ దేశం అండి? జర్మనీ దేశం. జార్జ్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. పేరేంటండి? జార్జ్. చనిపోయిన తర్వాత అతనిని శవాలు ఉంచే గదిలో ఉంచారు. మన ఇళ్లలో ఎవరన్నా చనిపోతే ఏం చేస్తాం? మన ఇంట్లోనే సహజంగా ఎక్కువ శాతం ఏసీ, మొబైల్ మార్చరీ అంటారు కదండి, దాన్ని తీసుకొని అందులో ఉంచుతాం. ఎవరన్నా కానీ మన పిల్లలు దూరదేశంలో ఉంటే, బంధువులు రావాలి అంటే కొంచెం 1 రోజు 2 రోజులు ఆ ఏసీ దాంట్లో ఉంచుతాం. అవును, అంతే కదండి. కానీ అక్కడ ఇంటి దగ్గర ఉంచరండి, వాళ్ళ సంప్రదాయం అది. సమాధుల ప్రాంగణంలోనే ఒక ఇల్లు ఉంటుంది, ఒక భవనం ఉంటుంది. అక్కడ 2-3 మార్చరీలు ఉంటాయి, ఏసీ అక్కడే అంతా ఉంటుంది అనమాట. అక్కడ పెడతారు. ఆ భవనంలో 2-3 మార్చరీలు ఉంటాయి. ఏం జరుగుద్దంటే ఎవరన్నా చనిపోతే అక్కడ ఉంచుతారు. బంధువులు అన్న వస్తే సమాధి చేసేలోగా అక్కడికి వెళ్ళి చూస్తారు. ఆ యొక్క భౌతిక కాయాన్ని అక్కడికి వెళ్ళి చూస్తారు. ఈ జార్జ్ అనేటువంటి వ్యక్తి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క మార్చరీలో, ఆ సమాధుల ప్రాంగణంలో ఒక గదిలో అతనిని ఏసీలో ఆ యొక్క శవాన్ని, ఆ భౌతిక కాయాన్ని, ఆ యొక్క శరీరాన్ని అక్కడ ఉంచారు. పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత 1 రోజు అయిన తర్వాత అతనికి మెలకు వచ్చింది. చచ్చిపోయినాడు ఏమయ్యాడు? బతికాడు. మీరే షాక్ అవుతున్నారు. చచ్చిపోయినాడు ఏమయ్యాడు? బ్రతికాడు. బ్రతికి పెట్టెలో కూర్చొని అటు ఇటు చూశాడు. అంత చీకటిగా ఉంది, ఏం చేయాలో అర్థం కాల. ఎలాగో ఒకలాగా నెట్టుకొని ఆ పెట్టెలోంచి బయటికి వచ్చాడు. కానీ ఆ గదంతా చీకటిగా, చెమ్మ చీకటిగా ఉంటుంది రాత్రిపూట. లేచాడు, అటు ఇటు ఎతికాడు,
ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరికి కష్టపడి అతి కష్టం మీద మరి బయటికి వచ్చి ఉదయాన్నే తెల్లవారగానే రోడ్డు మీదకి వచ్చాడు. ప్రజల పరిస్థితి అట్లుంటుందండి, పరుగో పరుగు. ఎందుకని అతని ఒంటి మీద ఏ వస్త్రాలు ఉన్నాయి? ఏ వస్త్రాలు ఉంటాయి? శవానికి వేసే వస్త్రాలు ఉంటాయి, అవునా కాదా? శవానికి వేసే వస్త్రాలు ఉన్నాయి, పరుగో పరుగు. అతను ఎలాగానో ఒకలాగా ఆ బట్టలను కొంతవరకు సరిచేసుకొని దగ్గరలో ఉన్నటువంటి టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా తన భార్య అంటే తనకి చాలా ఇష్టం. భార్య అంటే చాలా ఇష్టం కాబట్టి భార్య నంబర్ ఒక్కటే బట్టి వచ్చు అతనికి. తర్వాత ఒక స్నేహితుడిది, మిగిలినటువంటి వాళ్ళ నంబర్లు కొంతమంది మాత్రం తెలుసు. ఫస్ట్ భార్యకు ఫోన్ చేశాడు. భార్యకు ఫోన్ చేసి, నేను నీ జార్జిని అన్నాడు. ఇంక అటువైపు నుంచి మాట్లాడదు, మూర్చొచ్చి పడిపోయింది. అమ్మో ఇంకే ఉంది, మా ఆయన ఆత్మ అయిపోయి మాట్లాడుతున్నాడు ఫోన్లో కూడా అన్నది. మా ఆయన ఆత్మ అయిపోయి ఫోన్లో కూడా మాట్లాడుతున్నాను, నన్ను వదిలిపెట్టేటట్లు లేడు అన్నాను. ఇక ఏం చేయాలో అర్థం కాల. నా భార్య నన్ను నమ్మటం లేదు. తరువాత తనకి సహోదరులకి 2-3 ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను జార్జిని, నాకేం జరిగిందో తెలియదు, నేను బ్రతికున్నాను అంటే, ఏంటి ఎగతాళిగా ఉందా? మావోడు చచ్చిపోయి 2 రోజులు అవుతుంది, మావోడి పేరు మీద ఏమన్నా డబ్బులు ఏమన్నా ఉంటే కొట్టేద్దాం అనుకో, ఫోన్ పెట్టే అని గట్టిగా తిట్టి ఫోన్ ఏం చేశారు? పెట్టేశారు. అమ్మో నన్ను ఎవరు నమ్మటల్లా, ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి వీడేం చేశాడంటే తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఫోన్ చేస్తేనే వికెట్లు లేచిపోతున్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏక తలుపు తెరిస్తే ఏమైందండి పరిస్థితి? ఇక తలుపు కొట్టగానే ప్రియులారా ఇంకేముంది, వాడు ఈయన చూడగానే ఫెటీలు మన తలుపులేసేసి అమ్మో ఆయన ఆత్మ అయిపోయి వచ్చేసాడు. ఎవ్వరూ నమ్మటల్లా. ఎవరికి చెప్పినా కానీ నేను చనిపోలేదురా బాబు, నేను జీవంతో ఉన్నారా బాబు, నన్ను నమ్మండిరా బాబు అంటే ఎవడు కూడా నమ్మటంలా. ఇక చివరిగా తన ప్రాణ స్నేహితుడికి ఫోన్ చేసి నేను జార్జిని అని చెప్పేదానికి ముందు ఒక మాట చెప్పాడు. ఏయ్ థామస్, ముందు నేను చెప్పేది వినో, ఎవరు వింటల్లా నేను చెప్పేది అని చెప్పి నువ్వు ఫోన్ పెట్టే మాకో అని ముందే వార్నింగ్ ఇచ్చి, నేను చనిపోకముందు నాకేం జరిగిందో నాకైతే సరిగా తెలియదు, నేను చచ్చిపోయాను అనుకున్నారు మీరు. నన్ను శవాల గదిలో పెట్టారు, మోసుకొని వచ్చారు, దండలేశారు, పాటలు పాడారు, ఓ మానవుండా నీ గతి ఇంతే అని పాటలు పాడారు. నాకు తెలియదు, అదంతా జరుగుద్ది సహజంగా. కానీ దయచేసి నన్ను నమ్మురా, నేను చచ్చిపోవాలి, నేను ఇంకా బతికే ఉన్నాను. ఇది దయచేసి నా భార్యకి నా సహోదరులకి అర్థమయ్యేటట్లు చెప్పురా నాయన అంటే, అప్పుడు వాడు నిదానంగా అర్థం చేసుకుంటూ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇతను చనిపోయిన. ఒకవేళ నీవు కూడా నేను బ్రతికానని నమ్మకపోతే నాకు ఇంకా వేరే మార్గం లేదు. మళ్ళీ నేను ఆ మోర్చరీకి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చావవలసి వస్తుంది, నేను నిజంగానే చనిపోవలసి వస్తుంది, ఆ పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా వేరే మార్గం నాకు లేదు అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు నమ్మాడట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరులారా, మరణించినటువంటి వ్యక్తి జీవముతోటి లేచాడు అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, తన యొక్క శిష్యులతోటి, తన యొక్క అపోస్తులతోటి, తన దగ్గర ఉన్న ప్రజలతోటి పదే నేను 3వ నాడు జీవముతోటి లేవాలి అని చెప్పినా కానీ ఈ శిష్యులు, ఈ స్త్రీలు యేసు ప్రభువు కోసం ఎక్కడ వెతుకుతున్నారండి? సమాధిలో వెతుకుతున్నారండి. ఎవరి కోసం వెతుకుతున్నారు? యేసు ప్రభువుకి శవం కోసం వెతుకుతున్నారు. జీవముతో లేచిన యేసయ్య కోసం వెతకటం లేదండి. జీవముతో లేచినటువంటి యేసయ్య కోసం వెతకట్లా. దుర్మార్గం, దౌర్భాగ్యం ఏంటంటే, యేసు ప్రభువు నేను జీవముతో లేచాను అంటే మనం ఇంకా ఎక్కడ వెతుకుతున్నామండి? సమాధిలో వెతుకుతున్నాం. సజీవుడైనటువంటి వాడు సమాధిలో ఉండడో, ఆయన లేచాడో, తాను చెప్పిన విధముగా ఆయన తిరిగి లేచాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 23వ వచనములో
యేసు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 23వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. అంతటా ఆయన పేతురుతో ఓ సైతాను నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. ఎవరినంటున్నాడండి సైతానుడని? ఎవరినంటున్నాడు? ఎందుకన్నాడు పేతురుని సైతాను అని? 22వ వచనాన్ని చదువుకుందాం. అంతటా పేతురు 21 నుంచి చదవమ్మా. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధాన అర్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బోధలను అనుభవించి మరణించి ఈ మాట వినండి పిల్లారా, 3వ దినమున పునరుత్థానము కావాలని అగత్యమని చెప్తూ ఉన్నాడు. ప్రభువు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను శ్రమలు పొందాలి, నేను మరణించాలి, కానీ 3వ నాడు సజీవముగా లేవాలి అని చెప్పాడు. ఆయన మరణించక ముందే, ఆయన చనిపోక ముందే నేను 3వ నాడు జీవముతో లేస్తానని చెప్పాడండి. అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం, లేదండి ఫస్ట్ చెప్పింది కరెక్ట్. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఈ 3 వాక్యాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు చాలా స్పష్టముగా తన శిష్యులకి, తను తెలిసినటువంటి వారికి అందరికీ కూడా ఏమని చెప్పాడు అంటే, నేను మరణిస్తాను, కానీ మరణించి 3వ నాడు జీవంతో లేస్తాను అని చెప్పాడు. కానీ ప్రియులారా, శిష్యులు యేసు ప్రభు యొక్క మరణాన్ని చూచారు, కానీ తాను జీవముతో లేచారని విశ్వసించడానికి సిద్ధంగా లేరండి. మనం కూడా అంతే. మీకు అందరికీ ఒక నిజాయితీ కలిగిన ప్రశ్న అండి, ఏమనుకోమాకండి. గుడ్ ఫ్రైడే రోజు వచ్చినంత మంది ఈస్టర్ రోజు వచ్చారండి గుడికి? మీ ఫాదర్ గారిని అడుగుదాం, గుడ్ ఫ్రైడే రోజు ఎక్కువ వచ్చారా ఈస్టర్ రోజు? ప్రియులారా, మనం ఇంకా గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగానే ఉండడానికి ఇష్టపడుతున్నాం. యేసయ్యను చూసి కన్నీరు కార్చడానికి ఇష్టపడుతున్నాం. యేసయ్య గాయాల వంక చూడటానికి ఇష్టపడుతున్నాము. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానం అయ్యాడు. ఆ ఉత్థాన సంతోషాన్ని, ఆ ఉత్థాన ఆనందాన్ని నాకిస్తానంటున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సమాధిలో ఉన్నట్టు దేవుడు కాడు అని మనం అంతగా ఇష్టపడతల్లా. ఈ రోజున ప్రియులారా, ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. నిజమే, నేను మరణించాను. ఎందుకనంటే ఉత్థానమైన యేసు ప్రభు యొక్క చేతులలో ఏముంటాయండి? ఉత్థానమైన యేసు ప్రభు చేతుల్లో ఏముంటాయి? గాయాలు. కాళ్ళకేముంటాయి? మనం నిరూపించటానికి ఆయన ఉంచాడు. ఉత్థానమైన తర్వాత కూడా మనం మరిచిపోకూడదు ఆయన సిలువ మరణాన్ని మరిచిపోకూడదు. పౌలు గారు ఏ విధంగా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పలికాడో, నేను మీతో ఉన్నప్పుడు నేను యేసుక్రీస్తును తప్ప, ఆ సిలువపై మరణించినట్టు యేసయ్యను తప్ప, ఆ సిలువను తప్ప సమస్తాన్ని మరిచిపోవాలనుకున్నానని ఏ విధంగా చెప్పాడో, యేసు ప్రభువు కూడా ఆయన మరణాన్ని మనం మరిచిపోవాలని ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా ఇదిగో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో పలికినట్లుగా, పౌలు గారు మనతో బోధించినట్లుగా ప్రియులారా, ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. నిజమే, కానీ ఆయన సజీవంగా లేచాడు. తాను చెప్పిన విధంగా 3వ నాడు లేచాడు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? యోహాను సువార్త, ఈనాటి సువిశేషాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకున్నారు 2 నిమిషాల పాటు. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదివారము తెల్లవారక ముందే అంటే ఎప్పుడండి ఆదివారం? ఏ ఆదివారం?
గట్టి చెప్పండి. ఏ ఆదివారం? గట్టి చెప్పండి. ఏ ఆదివారం? ఈ ఆదివారం. మీరు ఏ విధంగా తెల్లవారక ముందు రాత్రంతా జాగరణ చేశారో ఆ సమయంలో తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము. ఏం చేస్తుందండి ఈవిడ? ఏమంటుందండి? ఆ ప్రభువుని ఎత్తుకొని పోయారు అంటే ఆయన నడవలేడు, ఎందుకంటే చచ్చిపోయాడు కాబట్టి. ఆయన ఎక్కడ ఉంచారో మాకు తెలియదు. ఏంటి దీని అర్థం? ఎవరి కోసం వెతుకుతుంది మరియమ్మ? ఎవరి కోసం వెతుకుతున్నాడు? గట్టి చెప్పండి. యేసు ప్రభువు కోసమే. బట్ ఏ యేసు ప్రభువు కోసం వెతుకుతుంది? చచ్చిపోయినటువంటి శవం కోసం వెతుకుతుంది. She is not searching for a risen Christ. She is searching for the body of the dead Christ. కానీ ఆయన వాళ్ళతో చెప్పాడు, నేను 3వ నాడు లేస్తాను అన్నాడు. అక్కడికి వచ్చినప్పుడైనా కానీ ప్రభువు చెప్పాడు కదా, నేను 3వ నాడు లేస్తానని. సమాధి ఖాళీగా ఉంది, రాయి దొర్లించబడింది, ఆయన చెప్పిన విధంగా లేచాడు కదా, నమ్మాలి కదా. ఆవిడ నమ్మిందా? ఎవరి కోసం వెతుకుతుంది? చనిపోయినటువంటి యేసయ్య శవం కోసం వెతుకుతుందండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నీవు కూడా ఇటువంటి స్థితిలో, ఇట్లాంటి పరిస్థితిలో జీవిస్తున్నావా? ప్రభు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు, నేను మరణించలేదు, జీవముతోటి పైకి లేచాను అంటున్నాడు. ఒకసారి కాదండి, మరియమ్మ వెళ్ళింది మంచిదే, ప్రభువు కోసం వెతికింది మంచిదే. కానీ ఏ ప్రభువు కోసం వెతుకుతుంది అంటే చనిపోయినట్టు ప్రభువు కోసం వెతుకుతుంది, సిలువలో ఉన్న యేసు ప్రభువు కోసం వెతుకుతుంది. కానీ సజీవుడైన దేవుని కోసం వెతకటల్లా. పేతురు దగ్గరికి వెళ్ళి ఆయనను ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ సమాధి చేసిరో నాకు తెలియదు. ఇప్పుడు కాదండి, తర్వాత కూడా మళ్ళా చదువుకున్న పిల్లారా. మరియమ్మ ఏం చేస్తుందో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ళ వైపున ఒకళ్ళు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట. మనకి అక్కడ సీన్ అర్థం అవుతుందండి. ఇద్దరు దేవదూతలు ఉన్నారు, యేసు ప్రభును ఉంచినటువంటి ఆ సమాధిలో తలవైపున ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు దేవుని యొక్క దూతలు ఉన్నారు. ఆమెను ఏమని అడుగుతున్నారు? 13వ వచనం, అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఏమని అడిగారండి? నీవు ఎందుకు ఏడ్చుచున్నావంటే ఆమె సమాధానం చూడండి. మళ్ళీ అదే మాట మాట్లాడుతుందండి. పాత పాటే పాడింది పాడరా పాసిపళ్ళ దాసరా, ఆ పాటే పాడుతుందండి. మళ్ళీ దేవదూతలు ఉన్నారు, ఇప్పుడన్నా నమ్మాలి కదండి, ఇప్పుడన్నా విశ్వసించాలి కదండి. దేవదూతలు ఉన్నారు స్వయంగా, ఆయన ఎవరు ఎత్తకని పోలేరు, ఆయన సజీవుడైన దేవుడు, ఏకంగా దేవదూతలే ఉన్నారు కదా. ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే తండ్రి దేవుడు ఊరుకోడు, వాళ్ళు నమ్మాలి కదా. అటుపక్క ఒక దేవదూత, ఇటుపక్క ఒక దేవదూత ఉండి, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నా? ఏడవద్దమ్మా, ఇది ఏడ్చే రోజు కాదు, చప్పట్లో కొట్టి దేవునికి హల్లెలూయా గీతాలు పాడేటువంటి రోజమ్మా అని చెప్పితే మళ్ళా ఏమంటుందో చూడండి. మళ్ళీ చదువు ఇప్పుడు అసలు విషయం. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరు. మళ్ళీ అదే మాట, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు. అంటే మళ్ళీ ఎవరి కోసం వెతుకుతుందండి ఈవిడ? ప్రభు యొక్క శవం కోసం వెతుకుతుంది. ప్రియులారా, సజీవుడైన దేవుని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారో? సజీవుడైన దేవుని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారో? మనం ఉత్థాన క్రైస్తవులం ప్రియులారా, మనం ఉత్థాన క్రైస్తవులం. నిన్న మన విచారణ గురువులు మన చేత చివరిలో ఒక మాట చెప్పించారు ఇంగ్లీష్లో, అవర్ లార్డ్ ఈస్ ఎ రిజన్ లార్డ్. అంతేనండి, సార్ చెప్తే we are the Easter people, hallelujah is a song.
ప్రియులారా, మనము ఉత్థాన ప్రజలమండి. దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇంకా మొఖాలు ఏలాడ తీసుకొని మన సొమ్మునెవడో తీసేసుకున్నట్టు, మన ఆస్తులు ఎవడో దోసేసుకున్నట్లు. మాట వాడకూడదులేండి ఇక్కడి నుంచి, వీళ్ళ కోపం వస్తుంది. కొద్ది అంత రోత మాట అంటారు. ఏందిరా చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నావు? ఎవరు చచ్చిపోయిన వాళ్ళలాగా? భార్య చచ్చిపోయిన వాళ్ళలాగా కూర్చున్నావు ఏందిరా అంటారు. ఆయన చెప్పాడమ్మా, నేను అనలేదమ్మా. ఆయన ఉంటుంది అక్కడ తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఆయన చూసుకోండి, అటు తిరిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు జీవముతో ఉన్నాడు. మరియమ్మ ఒకసారి ఆయన ఎక్కడ ఉంచారో తెలియదురా అన్నది. మళ్ళా రెండవసారి దేవుని యొక్క దూతలే వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరికి కావాలమ్మా అని అడిగితే, నా ప్రభువు నువ్వు ఎత్తుకోపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు. 2 సార్లు అయిపోయింది, 3వసారి చూపిస్తాను పిల్లారా. ఏం మారడల్లా. ఇప్పుడు చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, 15వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఆమెతో, అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవెవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, యేసు ప్రభు ఎదురుగు నిలబడి అమ్మా ఏందమ్మా అని మాట్లాడుతుంటే ఆయన్ని గుర్తుపట్ల. మొదట తనంతట తానుగా యేసు ప్రభు యొక్క శరీరం కోసమై, సజీవుడైన దేవుడి కోసం కాకుండా ఆయన ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పిందండి. రెండవసారి దేవదూతలు చెప్పినా వినలేదండి. 3వసారి యేసు ప్రభు ఎదురుగా ఉన్నా కానీ వింటలే. చూడండి, మనం బాగా బలంగా నమ్మాం యేసయ్య లేవడం, ఇదే మన నమ్మకం. ఇప్పుడు చదువుకుందాం. చదువు, కంటిన్యూ చేయి. అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని ఎవరినండి? యేసు ప్రభు. యేసు ప్రభువుని, పునరుత్థానుడైన జీవంతో లేచినటువంటి యేసు ప్రభువుని తోటమాలి అని భావించి, అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఆయన ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోతా, శవాన్ని తీసుకొని వెళతాను. ఎంత దౌర్భాగ్యం అండి. స్వయంగా ప్రభువే ఎదురుగా ఉండి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే, నువ్వే తీసుకొని పోయావేమో ఆయన్ని, నువ్వే తీసుకొని పోయావేమో. ప్రియులారా, ఈ సందేశం ఏమిటి అంటే, ఇక్కడ మీ అందరి ముందు ఉంచేటువంటి అతి ముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఈ మరియమ్మ చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటి అంటే, ఆమె ప్రభువు వద్ద నుండి వెళ్ళిపోలేదండి. అక్కడే ఉంది. విడిచిపెట్టకుండా ఆ ప్రభువుని ఎక్కడ ఉంచారో అక్కడి నుంచి కదల్లా. కాబట్టి ప్రభువు మళ్ళా దూతల చేత తానే స్వయంగా వచ్చి తాను ఉత్థానుడయ్యాడు అని నిరూపించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఈ ఉత్థాన క్రీస్తును నమ్మాలి అంటే, ఉత్థాన మహిమలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి అంటే, ఉత్థాన వరాలు 8 ఉన్నాయండి, 9 ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారండి. ఈ ఉత్థాన వరాలు భయాన్ని పోగొడతాడు, శాంతినిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. దాన్ని వేరొక సందర్భంలో ఫాదర్ గారు తప్పనిసరిగా మీకు వివరిస్తారు. ప్రియులకు తను నిరూపించుకుంటాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఈ యొక్క 9 వరాలు అంటారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తారు, కొంతమంది 12 అంటారండి. ఈ వరాలను మనం పొందుకోవాలి అంటే మనము కూడా మరియమ్మలాగా పట్టు విడవకుండా ఆయన సమాధి దగ్గర, అంటే ఆయన సమాధి అంటే ఆయన ఉత్థానమైన ఆ ప్రదేశం దగ్గర ఉండాలి. ఏమిటి ఆ ఉత్థానమైన ప్రదేశము? ప్రభు యొక్క సాన్నిధ్యము. ఆమె వెళ్ళలా, అక్కడే ఉంది. శిష్యులు వెళ్ళిపోయారు, వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఈనాటి సువిశేషాన్ని చూస్తే వాళ్ళు వచ్చారు, సమాధిలో తొంగి చూశారు, వాళ్ళు ఏం చేశారు, కానీ మరియమ్మ మాత్రం వెళ్ళలా. కాబట్టి ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి,
ఆవిడ ఆ పట్టుదలతో యేసయ్య మీద ప్రేమతో ఆ యేసయ్య ఉత్థానమైనటువంటి ఆ స్థలాన్ని విడవకుండా యేసయ్య కొరకై ప్రార్థన చేస్తూ అక్కడ ఉంది కాబట్టి తనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, తనలో ఉన్న అవిశ్వాసాన్ని, తనలో ఉన్న తెలియనితనాన్ని, తనలో ఉన్న భయాన్ని, ఆందోళనని యేసయ్య పోగొట్టి నిదానంగా 1 సారి 2 సార్లు 3 సార్లు ఆమెకు నేర్పించి నేను సజీవుడైన దేవుడిని అని నిరూపించుకున్నాడు, నేర్పించాడు. చివరికి ప్రియులారా, ఇట్ ఈస్ మేరీ హూ వాస్ ద ఫస్ట్ విట్నెస్ ఆఫ్ రిజరెక్షన్. ఆ మరియే యేసు ప్రభు యొక్క ఉత్థానానికి మొదటి సాక్షి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆ మరియమ్మ లాగా ఈ ఉత్థాన దినాలలో ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయన వరాలకై ప్రార్థన చెయ్యాలి, ఆయనను వేడుకో. నీలో అవిశ్వాసం ఉందా? మరియమ్మలాగా తదేకముగా జోగాడి ప్రార్థన చెయ్యి. మనం చెయ్యాల్సిందల్లా ఏమిటి అంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉంటే చివరికి ఆయన ఏం చేస్తాడు? పిల్లకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుని చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ప్రియులారా. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు యొక్క సందేశమును అందించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి? నా ప్రభువును ఎత్తుకొని వెళ్ళారు, నా ప్రభు యొక్క శరీరాన్ని మోసుకొని వెళ్ళారని మొదటిసారి చెప్పింది, 2వసారి చెప్పింది, 3వసారి చెప్పింది. కానీ ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోలేదో. చివరికి ఏమని చెప్తుందండి? ఉత్థానుడైన యేసు ప్రభువుని నా కళ్ళారా చూచాను అని చెప్తుందండి. ఉత్థానుడైన యేసయ్యను నేను కళ్ళారా చూచాను. నీవు నేను కూడా ఈ సాక్షిగా, ఈ దీవెనకరమైన, ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఉత్థానమైనటువంటి క్రైస్తవులుగా మారాలి అంటే మరియమ్మని, ఈ మరియని మనందరము కూడా ఒక గొప్ప సుమాతృకగా, ఒక గొప్ప ఆదర్శముగా మనం స్వీకరించాలి. ఏమిటి ఆదర్శము అంటే, మన శ్రమల సమయంలో, మన కష్టాల సమయంలో, మన జీవితం సిలువ వేయబడుతుండగా, మన జీవితం సమాధి చేయబడుతుండగా, ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నాకు ఇక హోప్ లేదు, నమ్మకం లేదు అనుకుంటున్న సమయంలో ఈ మరియమ్మలాగా ఆ దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే, ఏ రీతిగానైతే ఆ మరియమ్మ యొక్క విశ్వాసాన్ని యేసయ్య మళ్ళీ 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 తట్టి లేపి బలపరచి దృఢపరచి ఆనందముతో సంతోషముతో నేను ఉత్థానమయ్యాను అని నేర్పించాడో, అదేవిధంగా నీ యొక్క శ్రమలను నాట్యముగా మారుస్తాడు, నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు, నీ యొక్క సిలువని ఉత్థానముగా మారుస్తాడు. ఎప్పుడు మనము కూడా ఆయన సన్నిధిలో మరియమ్మలాగా ఉండగలిగినప్పుడు. ఈ రోజున ఆ ప్రభువుని వేడుకుందాం పిల్లారా. దేవా, ఈ ఈస్టర్ పండగ రోజున మేమందరము కూడా ప్రభువా, ఆ మరియమ్మ ఎంత విశ్వాసముతో విడవకుండా ఆ ఉత్థానమైన ప్రదేశాన్ని, ఆ యొక్క పునరుత్థానమైన ప్రదేశాన్ని విడవకుండా అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ ప్రభువు దగ్గరికి వచ్చిందో. ప్రభువా, మేము కూడా ఈ ఉత్థాన కాలములో నీ దగ్గరికి వచ్చి ఉత్థాన మహిమలు, ఉత్థాన దీవెనలు, ఉత్థాన ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా మమ్ము దీవించు తండ్రి. మా కుటుంబాలను దీవించు నాయన, ఆశీర్వదించు. మా యొక్క కుటుంబాలలో మరణకరమైనటువంటిది ఏదైతే ఉన్నట్లయితే, మా యొక్క కుటుంబాలలో సమాధి చేయబడినటువంటిది ఏదైనా ఉంటే, మా బ్రతుకులలో ఒకవేళ ఇదిగో మట్టిలో పూడ్చబెట్టేటువంటి స్థితిలో మేము ఉన్నట్లయితే, సమాధి చేయబడిన స్థితిలో ఉన్నట్లయితే మమ్ము లేపు ప్రభువా, మా జీవితాలను పైకి లేపయా. నీ నిత్య జీవితముతోటి, నీ వెలుగుతో, నీ ఉత్థాన ఆశీర్వాదాలతో మమ్ము, మా కుటుంబాలని, మా బిడ్డలని కూడా పైకి లేపు తండ్రి. మా విశ్వాసాన్ని మరియమ్మ విశ్వాసం బలపరిచినట్లుగా మమ్ము కూడా బలపరచు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మరణమును గెలిచి, మరణపు ముళ్ళును విరిచి, పాపాన్ని, శాపాన్ని తీసివేసినటువంటి ఉత్థానమైనటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఓ ప్రేమగల తండ్రి, బలహీనులముగా, పాపులముగా మేము కూడా విశ్వాసము లేక, మీరు నిజంగా జీవంతోటి లేచారని నమ్మకుండా మీ ఉత్థాన వరాలు పోగొట్టుకుంటున్నామయ్యా. తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని దృఢపరచండి. ఉత్థానుడనంటే యేసయ్య, నీ బంగారు హస్తాలను మాపై చాచి ఉంచండి తండ్రి.
నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా నీ పవిత్రమైన ఉత్థాన హస్తాలను ఎత్తి దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ప్రభువా ఇదిగో ఈ రోజున ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ఈ క్షణంలో దీవించండి నాయన, ఈ సమయంలో ఆశీర్వదించండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానం లేక, గర్భఫలము లేక, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో, పిల్లల విషయమై ఏ రకమైనటువంటి సమాధిలో వారు ఉన్నా కానీ వారిని లేవనెత్తండి తండ్రి. వారికి ఉత్థానాన్ని ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించు. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి ప్రభువా. నీ పవిత్రాత్మ వరములతో వారిని నింపండి. అన్నిటికంటే ముఖ్యంగా మరియమ్మ విశ్వాసాన్ని బలపరిచిన దేవా, మా విశ్వాసాన్ని కూడా బలపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.